ద లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని ధ్యానిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, వాక్యమయ్యున్న దేవ, పరిశుద్ధాత్మ దేవ, సంఘముల మధ్య సంచరించు ప్రభువా, నువ్వు అనుగ్రహించిన వాక్యాన్ని ధ్యానించబోచుండగా ఈ సంఘంతో నువ్వు ఉండమని, మరి విశేషంగా ఈ పని వానితో నువ్వే ఉండి నా ద్వారా మా అందరితో మాట్లాడి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించమని నా దేవుడు, నా ప్రభువు, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గత 2 వారాలుగా మనము ఆశీర్వదింపబడ్డ అంటే ఏమిటో అన్న అంశం గురించి ధ్యానిస్తున్నాము. బైబిల్లో ఆశీర్వదింపబడిన వారని వ్రాయబడిన కొందరి గురించి మనం ఇంతవరకు ధ్యానించాము. ఈరోజు మరికొందరు వ్యక్తులు ఆశీర్వదింపబడిన వారిగా బైబిల్లో వ్రాయబడినటువంటి వారిని గురించి మనము ధ్యానించి మన ఆత్మీయ జీవితాన్ని నూతనపరుచుకుందాము, బలపరుచుకుందాము, స్థిరపరుచుకుందాము. దానికన్నా ముందు బ్లెస్ అన్న ఇంగ్లీష్ పదానికి ఉన్న విశేషమైన అర్థాలను గురించి తెలుసుకున్న తర్వాత ఆశీర్వదింపబడిన వ్యక్తులను గురించి మనము ధ్యానిద్దాము. ఆశీర్వాదము, దీవెన, ధన్యత, ధన్యులు అన్న పదాలు బ్లెస్ అన్న ఇంగ్లీష్ పదానికి తెలుగు అనువాదం అని ఒక్కొక్క చోట ఒక్క విధంగా అనువదింపబడ్డాయని మనము తెలుసుకున్నాము. అయితే బ్లెస్ అన్న పదము 2 విధాలుగా బైబిల్లో వాడబడింది. మనం అతి తరచుగా వినే మాట గాడ్ బ్లెస్ యూ. తెలుగు అర్థము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. తర్వాతగా మనము వినే మాట వీ బ్లెస్ యూ గాడ్, అంటే దేవా నిన్ను ఆశీర్వదిస్తున్నామని అర్థమా? అలాంటి అర్థం కాదు. ఇక్కడ అర్థం వచ్చేసి దేవా నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము అనే అర్థంతో ఆ యొక్క బ్లెస్ అనే పదాన్ని వాడుతున్నాము. మనం అతి తరచుగా ఒక ఇంగ్లీష్ పాట వింటుంటాము, బ్లెస్ యు లార్డ్ ఓ మై సోల్. మన తెలుగు చర్చిలో కూడా ఈ యొక్క ఇంగ్లీష్ పాటను అనేక సందర్భాల్లో పాడడము మనము చూస్తున్నాము, వింటున్నాము. దీని అర్థము దేవా నిన్ను స్తుతిస్తున్నాము, నా ప్రాణమా దేవుని సన్నుతించుము అనే అర్థం కూడా వస్తుంది. మీరు ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే ఒకసారి కీర్తన 103వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుదాము. తెలుగులో వ్రాయబడింది నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడింది బ్లెస్ యూ లార్డ్ ఓ మై సోల్. ఎందుకు ఈ బ్లెస్ అన్న పదం 2 విధాలుగా వాడబడుతుంటే, బ్లెస్ అన్న పదము ఒక ఇంగ్లీష్ పదము, ఒక లాటిన్ పదం యొక్క కలయిక, బ్లడ్ ప్లస్ బెనెడిసరీ. ఇక్కడ బ్లడ్ అంటే పరిశుద్ధపరచబడ్డ, నూతనపరచబడ్డ. లాటిన్లో బెనెడిసరీ అంటే స్తుతించుట, ఆరాధించుట. వీటి నుంచి బ్లిస్ అనే పదము తర్వాత అది బ్లెస్గా మారిపోయింది. అందుకే 2 విధాలుగా ఈ పదాన్ని మనము వాడుతున్నాము. మనము చూస్తాము ఆదికాండము 2:3లో, కాబట్టి దేవుడు 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఆశీర్వదింపబడ్డ అంటే పరిశుద్ధపరచబడము, నూతనపరచబడము అని కూడా అర్థము వస్తుంది. క్రొత్త జీవితము అనుగ్రహించబడుట అని కూడా అర్థము వస్తుంది. ఈరోజు మనము ఆశీర్వదింపబడిన వ్యక్తులలో ఒకరైన యోసేపు గురించి ధ్యానిద్దాము. యోసేపు యొక్క అతని జీవితంలోని మొదటి 30 సంవత్సరాల జీవితాన్ని కనుక మనము చూచినట్లయితే యోసేపు జీవితము ఏమాత్రము ఆశీర్వదింపబడిన జీవితము అని అనిపించదు. యాకోబు 12 మంది కుమారులు 11వ వాడు యోసేపు జీవితము చూస్తే అది అతి సాధారణమైన కుటుంబంలో పుట్టినవాడు, పెద్దగా ధనం ఉన్నవాడు కాదు. వారి జీవన విధానము గొర్రెల పెంపకము, గొర్రెలను పెంచి పెద్దవి చేసి అమ్ముకుని జీవనం సాగించేవారు. ఇస్సాకులాగా వీరు వ్యవసాయకులు కాదు. వీళ్ళు ఎక్కడ కూడా పైరు వేసి దాన్ని కూర్చున్నట్లుగా మనము ఆ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడగా మనము చదవలేదు. వారు గొర్రెల మీద ఆధారపడి బ్రతికేవారు కాబట్టి ఎక్కడైతే గొర్రెలకు మేత గడ్డి బాగా దొరుకుతో ఆ ప్రాంతంలో గుడారాలు వేసుకుని జీవించేవారు. ఒక విధమైనటువంటి సంచార జీవులుగా వీళ్ళు కనాన దేశంలో ఉన్నట్లుగా మనము చూస్తాము. 2వదిగా యోసేపు పెద్ద కుటుంబంలో నివసిస్తూ ఉన్నాడు. యోసేపు కుటుంబం పెద్ద కుటుంబము. తండ్రి, 10 మంది అన్నలు, తమ్ముడు, పెద్దమ్మ, చిన్నమ్మలు, ఇలా అందరితో కలిసి జీవిస్తున్నాడు యోసేపు. తండ్రికి దాదాపు 90 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పుట్టినవాడు యోసేపు.
అలాగే చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్నాడు. చిన్నమ్మ గారి యొక్క ఆదరణలో పెరిగాడు. కన్న తల్లి ప్రేమను పూర్తిగా రుచి చూడలేదు యోసేపు. తల్లి అయిన రాహాలు చనిపోయేటప్పటికీ యోసేపుకు బహుశా 6-7 సంవత్సరాల వయసు ఉండి ఉండవచ్చు. కన్న తల్లి లేకుంటే ఎలా ప్రేమ ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. తల్లిని పిల్లాడుగా యోసేపు పెరిగి పెద్దగా ఒకసారి కనుక మనము ఆదికాండము 30-25 వచనం మనము చూసినట్లయితే, రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునకు వెళ్ళేదను. అలాగే 35-16లో వ్రాయబడింది, ఎఫ్రతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. సో యోసేపు లాబానుతో యాకోబు లాబానుతో నేను వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు అప్పుడే యోసేపు పుట్టి ఉన్నాడు. అది జరిగిన 6 సంవత్సరాలకు యాకోబు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. దారి మధ్యలో రాహేలు ప్రసవ వేదన పడి చనిపోతుంది, ఆ యొక్క బెన్యామీన్ నెక్కని. కాబట్టి దాదాపు 6 సంవత్సరాల వయసు లేక 7 సంవత్సరాల వయసు ఉండి ఉండవచ్చు యోసేపుకు. సో అలా చిన్న వయసులోన తల్లిని పోగొట్టుకున్నటువంటి జీవితము జీవించాడు యోసేపు. మూడవదిగా మనం చూస్తే యోసేపు తన అన్నగారి యొక్క ద్వేషానికి, కోపానికి గురి అయ్యాడు. మొదటి కారణము తమ తండ్రి అయిన యాకోబు యోసేపుని ఎక్కువగా ప్రేమించడం అంటే సాధారణంగా ఏముంటుంది, కొడుకుతో కొంచెం ఎక్కువసేపు మాట్లాడడం, ఏదైనా అడుగుతానే దాన్ని కొని ఇవ్వడము, కొడుకుని గురించి 4 మంచి మాటలు ఎవరితో చెప్పడం అన్నలు అది కూడా సహించలేకపోయారు. మా తండ్రికి ముసలి వయసులో పుట్టాడు యోసేపు, తల్లి చనిపోయింది, అందుకే తండ్రిని వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తాడు అని అనుకోలేదు. ఎంతగా దేశించారంటే వాడు చచ్చిపోతే బాగుంటుందని కోరుకున్నారు. కానీ యోసేపు అన్నలను ఎంతగానో ప్రేమించాడు, కానీ వారు యోసేపును అంతకన్నా భయంకరంగా ద్వేషించారు. 3వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాము. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాపమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడుగా లేక పోయిరి. అంతగా వాళ్ళు ద్వేషించినట్లుగా మనము చూస్తున్నాము. 4వదిగా మనము చూసినట్లయితే చిన్న వయసు నుండి యోసేపు గొర్రెలు కాయడానికి పోయేవాడు. తన అన్నగారితో కలిసి చిన్నప్పటి నుంచి కష్టం చేస్తూ బ్రతికాడు. యోసేపు ఆ కొండలలో, ఆ అడవులలో, ఆ లోయలలో పశువులను మేపుతూ తిరిగేవాడు. మంచి తల్లిదండ్రులు పిల్లలను గారాబము చేయరు, వారిని ప్రేమిస్తారు. అలాగే పని కూడా నేర్పిస్తారు, పనికి పంపిస్తారు, పని నేర్పిస్తారు. అది నిజమైన ప్రేమ. వారు ఎదగాలి, వాళ్ళు బలపడాలి, వాళ్ళు ప్రయోజకులు కావాలి. అది ఏ తల్లిదండ్రులైనా ఆశించేది. అదే యాకోబు కూడా చేశాడు. తన కుమారుని బహుగా ప్రేమించాడు, కానీ అలాగే పనికి పంపించడంలో మాత్రము వెనుతీయలేదు యాకోబు. ఈ సంగతిని తల్లిదండ్రులందరూ జ్ఞాపకం పెట్టుకోవలసిందిగా ప్రభు పేరుని మీకు మనవి చేయుచున్నాను. అక్కడ కూడా యోసేపును ఎక్కడైతే గొర్రెలు మేపడానికి యోసేపు తన అన్నలతో కూడా వెళ్ళాడు, అక్కడ కూడా అతని అన్నలు అతన్ని పక్కన పెట్టేవారు, అతనిని లెక్క పెట్టేవారు కాడు. పని అంతా అతనికి అప్పగించి, బహుశా పని అంతా అతనికి అప్పగించి వారు తమ యొక్క ఆటలలోనూ, కొట్లాటలోనూ, గొడవలలోనూ, లేకపోతే అపవిత్రమేది తినడంలోనూ, వేటాడడంలోనూ వాళ్ళు మునిగి తిరుగుతూ ఉండవచ్చు. ఎందుకంటే వాక్యంలో వ్రాయబడి ఉంది, వాళ్ళు చెడ్డ పనులు చేసేవారని. మనము చూసినట్లయితే 37వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడింది, యోసేపు 15 ఏళ్ల వాడే తన సహోదరులు కూడా మందను మేపుచుండెను తన సహోదరులతో కూడా. అతడు చిన్నవాడే తన తండ్రి భార్యలైన జిల్ఫా కుమారుల యుద్ధను ఉండెను. అప్పుడు యోసేపు వారు చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి యుద్ధకు తెచ్చుచుండెను. అక్కడ వాళ్ళు చెడు పనులు చేసేవారిని వ్రాయబడి ఉంది, కానీ ఎలాంటి చెడు పనులు చేశారో వాక్యంలో వ్రాయబడలేదు.
మనం కనుక చూసినట్లయితే ఆ యొక్క యోసేపు యాకోబు యొక్క కుమారులను కనుక మనము చూసినట్లయితే మనం చూస్తాము లేవి షిమ్యోను ఎలాగా ప్రవర్తించారో మనం చూస్తాము. 34వ అధ్యాయంలో మనము చూస్తాము. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల ఇద్దరు అనగా దీనా సహోదరుడైన సిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన శెకమును కత్తివాత చంపి శెకము ఇంటి నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయారు. ఇది యాకోబు తెలియకుండా లేవి షిమ్యోను చేసినటువంటి హత్యాకాండగా మనము భావించవచ్చు. తన తండ్రి మాటను లెక్క చేయని వారిగా మనము ఇక్కడ చూస్తున్నాం. అలాగే రూబేను కనుక మనము చూచినట్లయితే అతని గురించి కూడా వ్రాయబడి ఉంది. 35వ అధ్యాయము 22వ వచనంలో ఇశ్రాయేలు దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినపడెను. తన తండ్రి భార్యతో రూబేను శయనించినట్లుగా మనం ఎంతో ఘోరమైన పాపము చేసినట్లుగా రూబేను విషయం పట్ల రూబేను గురించి ఇక్కడ వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే కనుక మనం యూదాను గురించి కనుక మనం చూసినట్లయితే 38వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాము. యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని, యూదాను మనం చూసినట్లయితే వేశ్యల వెంట పోయేవాడిగా, అలాంటి మనస్తత్వం ఉన్నవాడిగా మనము చూస్తున్నాము. అలా ఉంటున్నారు యోసేపు యొక్క అన్నగారు. అలాంటి చెడు మనసు కలిగి ఉన్నారు, చెడు ఆలోచనలతో పట్టబడిన వారిగా మనము చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే కనుక తప్పకుండా ఏవో చేయకూడని పనులు ఆ యొక్క అడవులలో లోయలలో అతని అన్నదమ్ములు చేసి ఉండవచ్చని మనము చెప్పకూడదు. తమ్మునిగా తాను చెప్తే అన్నలు తన మాట వినరు కాబట్టి నువ్వేంటిరా నాకు చెప్పేది అని తనను తిరస్కరిస్తారని వచ్చి తన తండ్రికి చెప్పేవాడు. తండ్రిని వారిని గద్దించి సరైన పద్ధతిలో పెడతాడన్న ఉద్దేశంలో తప్ప వారిని ద్వేషించి కక్షతో ఎలాగైనా తండ్రితో వారిని తిట్టించాలని కాదు. మనం చూస్తుంటాం సాధారణంగా మనకు ఎవరన్నా గిట్టనప్పుడు ఉన్నవి లేవి అన్ని ఖాయం చేసేసి వేరే వారికి చెప్పుతుంటాము. వాళ్ళు చెప్పి వాళ్ళు కనుక విడిపోయి కొట్లాడుకుంటుంటే చూసి మనము సంతోషిస్తుంటాము. కానీ యోసేపు అలా చెప్పలేదు. అన్నలు బాగుపడాలని చెప్పి ఉన్నాడు. ఇలా తమ యొక్క ప్రవర్తన గురించి తండ్రికి చెప్పడం అన్నలకు నచ్చలేదు. ఇది కూడా అన్నలు యోసేపును ఇంకా ఎక్కువగా ద్వేషించడానికి కారణమైంది. అలాగే యోసేపు కనిన కలలు కూడా వారికి నచ్చలేదు. యోసేపు కన్న తల్లి ప్రేమకు నోచుకోలేదు, అన్నల ప్రేమకు నోచుకోలేదు. ఒక విధంగా అన్నల చేత ద్వేషింపబడ్డాడు. ఒక తండ్రి తప్ప ఎవ్వరూ యోసేపును ఆదరించేవారు లేరు. ఒక విధంగా ఒంటరిగా నలుగుతూ బ్రతికాడు యోసేపు చిన్నతనం నుంచి. 5వదిగా మనం చూస్తే అన్నలు తమ యొక్క కోపాన్ని ద్వేషాన్ని కార్యరూపములో చూపారు. ఒకానొక రోజు వారు యొక్క కోపము వికృత రూపము దాల్చి యోసేపును కొట్టి చంపాలని అనుకున్నారు. తర్వాత వాడిని చంపకుండా ఇక గొయ్యిలో పడవేస్తే తిండి లేక వాడే చచ్చిపోతాడని చెప్పేసేసి గొయ్యిలో పడవేశాడు. మళ్ళీ కృత ఆలోచన వచ్చి ఆ దారిలో పోతున్న వ్యాపారస్తులకు ఇష్మాయేలులు అనే వారికి ఈజిప్ట్ దేశానికి పోతున్నటువంటి ఆ వ్యాపారస్తులకు యోసేపును పనివారిగా అమ్మి వేస్తాడు. 20 వెండి తులాలకు యోసేపును అమ్మినట్లుగా మనము చూస్తున్నాము. తన సొంత అన్నల్ని రక్త సంబంధికులే తాను ఎంతగానో ప్రేమించిన అన్నలే తనను అమ్ముతుంటే ఎవరిని అడగాలని, ఎవరిని బ్రతిమాలని తను రక్షించాలి, మరి కాపాడమని నిస్సహాయుడే కృంగిపోయి వారి వెంట యోసేపు వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తాము. అది దౌర్భాగ్యమైనటువంటి జీవితానికి యోసేపు యొక్క ప్రయాణము సాగింది. 6వదిగా మనము చేస్తే యోసేపుకున్న ఇష్మాయేలీయులు యోసేపును ఈజిప్ట్ దగ్గర
యోసేపును ఈజిప్ట్ రాజు దగ్గర పనిచేసే ఒక సైనికాధికారి అయిన పోతీఫెరుకు అమ్ముతారు. తన ఇంట్లో పనివానిగా పెట్టుకుంటాడు పోతీఫెరు. అన్నలు, చిన్నమ్మలు, పెద్దమ్మ, తండ్రి అందరూ ఉండి ఎంతో చక్కగా ఏ లోటు లేకుండా స్వేచ్ఛగా బ్రతుకుతున్న యోసేపు ఒక అధికారి ఇంటిలో బందీ అయిపోయాడు. ఒక సేవకునిగా మారిపోయాడు. ఏ పని చెబితే ఆ పని చేసేవారిగా మారిపోయాడు. ఏ విధమైన స్వేచ్ఛ లేదు. డబ్బు పెట్టి కొనబడ్డవాడు. ఒక వస్తువు ఎలాగైతే వెలపెట్టి కొనుక్కొని మనుషులు వాడుకుంటారో ఆ విధంగా ఒక వస్తువును కొన్నట్లు యోసేపును కొన్నారు. అతనిని ఆ ఇంట్లో వినియోగించుకుంటున్నారు. ఏమి స్వేచ్ఛ ఉంటుంది యోసేపుకు? అతని యజమానుడు అతని చంపిన కూడా యోసేపుకు దిక్కు లేదు. భాషరాన్ని ఆ యొక్క దేశంలో ఒంటరిగా మదన పడుతూ యోసేపు నివసించినట్లుగా మనము చూస్తాము. దౌర్భాగ్యమైన బ్రతికినట్లుగా మనము చూస్తాము. 7వదిగా మనము చూస్తే ఎక్కడేసే బానిసగా జీవిస్తూ దేవుని మహాకృపను బట్టి ఆ యజమానుని యొక్క అభిమానం పొందుకున్నాడో, ఇక జీవితం బాగుంటుంది అనుకున్నాడు. అప్పుడు యోసేపు మరీ పెద్ద చిక్కులో పడ్డాడు. యోసేపు జీవితానికి ఒక పెద్ద షాక్ తగిలింది. యజమానిని భార్య అతనిపై మోహం పెంచుకుంది, వెంటాడి వేధించింది. యోసేపు ఆమె మాటకు ఒప్పుకోకపోవడం వల్ల ఆమెనే మాట మార్చి యోసేపు ఇతరులను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని, తనను పట్టుకున్నాడని తన భర్తకు చెప్పి యోసేపు జైలుకు వెళ్ళేటట్లు చేస్తుంది. శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టము వచ్చింది యోసేపుకు. 8వదిగా యోసేపు జైలులో వేయబడ్డాడు. ఏ తప్పు లేకుండా మరొకసారి శిక్షకు అప్పగింపబడ్డాడు. జైలు జీవితము ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెట్టింది తినాలి, చెప్పిన పని చేయాలి, ఎదురు మాట్లాడే హక్కు ఉండదు. బానిస కన్నా భయంకరమైన బ్రతుకు. ఏమాత్రము అవిధేయత చూపించిన మరణ శిక్ష విధిస్తారు. యోసేపు జీవితం చూస్తే మనకి ఏమాత్రము ఆశీర్వదింపబడిన జీవితం అనిపించదు. చిన్న వయస్సులోనే తన తల్లిని పోగొట్టుకున్నాడు. తండ్రి ప్రేమను కోల్పోయాడు. అన్నల చేత ద్వేషింపబడ్డాడు. అన్నలు అమానుష్యంగా క్రూరంగా ప్రవర్తించారు. తర్వాత భయంకరమైన బానిస జీవితము, ఎన్నిక లేని బ్రతుకు, ఏ తప్పు చేయకున్నా నిందలు, అవమానాలు, చివరకు జైలు జీవితము. యోసేపు జీవితాన్ని కనుక మనము చూస్తే ఏమాత్రము ఆశీర్వదింపబడిన జీవితం అనిపించదు. ఒక విధంగా ఇది దౌర్భాగ్యమైన జీవితం అనిపిస్తుంది. యోసేపు దౌర్భాగ్యుడు అని అతని జీవితాన్ని చూస్తే మనకు అనిపిస్తుంది. 30 సంవత్సరాల వయస్సు వరకు యోసేపు ఒక దౌర్భాగ్యుడిగా నివసించాడు. అయితే యోసేపు జైలు జీవితంలో ఒక అద్భుతమైన ఘటన జరుగుతుంది. యోసేపు జీవితం అద్భుతమైన మలుపు తిరుగుతుంది. యోసేపు ఏ తప్పు చేయకుండా జైలు జీవిస్తూ ఉన్నప్పుడు ఫరో దగ్గర పనిచేస్తూ ఫరో చేత శిక్షింపబడిన 2 అధికారులు యోసేపు ఉన్న జైలుకు శిక్ష అనుభవించడానికి వస్తారు. యోసేపు వారితో కలిసిపోయి స్నేహంగా ఉంటాడు. ఒకరోజు ఆ 2 కూడా జైలులో కలలు కంటారు. అయితే వారు ఆ కలల యొక్క భావాన్ని అర్థము చేసుకోలేక బాధపడుతూ ఉన్నప్పుడు యోసేపు అడుగుతాడు, ఆ కళలు నాకు చెప్పండి, నేను ప్రయత్నిస్తానని చెప్పి వారి కళను అడిగి తీసుకొని వారికి దాన్ని అర్థం వివరించి చెప్తాడు. మీలో ఒకడు అంటే రాజుకు ద్రాక్షారసం ఇచ్చేవాడు 3 రోజుల వరకల్లా తిరిగి రాజు దగ్గరకు పనిలో చేరుతాడు. అయితే రాజుకు ఆహారాన్ని అందించే అతను 3 రోజుల తర్వాత ఉరివేయబడతాడని యోసేపు చెప్పినట్లు జరుగుతుంది. ద్రాక్షారసము అందించే అతను తిరిగి రాజు దగ్గర ఉద్యోగం పొందుకుంటాడు. కొంతకాలానికి ఫరో ఒక కల కని ఎవరు దానికి అర్థము చెప్పడము లేదని కోపపడుతూ ఉంటే ఆ ద్రాక్షారసం అందించి ఆ సేవకుడు రాజుకు చెప్తాడు, ఫరోకు చెప్తాడు. జైలులో ఉన్న యోసేపు యొక్క జ్ఞానం గురించి, తనకున్న కళ గురించి అతనికి చెప్పినప్పుడు అతడు ఏవైతే చెప్పాడో, ఎలాగైతే చెప్పాడో అలాగే నా జీవితంలో జరిగిందని చెప్తాడు. అలా చెప్పినప్పుడు రాజు వెంటనే యోసేపును జైలు నుంచి పిలిపిస్తాడు. యోసేపు యొక్క జ్ఞానానికి, అతని యొక్క వివేకానికి ఆశ్చర్యపడిపోయి ఆ యొక్క అద్భుతమైన తెలివితేటలకు చూచి
ఆ దేశానికి ప్రధానిగా చేశాడు. యోసేపు తన 30 ఏట ఐగుప్తు దేశానికి అధికారిగా నియమింపబడినట్లుగా మనము చూస్తాం. ఒకసారి కనుక మనము ఆదికాండం 41వ అధ్యాయము ఒకసారి 37 వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాం. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకులకు దృష్టికి యుక్తమై ఉండెను కనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వల్ల దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతా నీకు తెలియపరచను కనుక నీ వల్ల వివేక జ్ఞానములు గల వారెవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారి ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులందరూ. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పెద్దవాడిని పైవాడిని ఉందని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. ఎక్కడ గొర్రెలు కాచుకునేవాడో, ఎక్కడ ధనవంతమైన బలమైన ఐగుప్తు దేశపు అధికారి. 30 సంవత్సరాలు ఎంతగానో నలుపబడ్డాడు యోసేపు. ఎవరన్నా అయితే ఏమీ ఈ బ్రతుకు చచ్చిపోతే బాగుండును అని అనుకొని ఉండవచ్చు చాలాసార్లు. కానీ యోసేపు అలా అనుకోలేదు. ఓపిక కలిగి ఇది దేవుడు ఇచ్చిన జీవితం అని, ఎలా దేవుడు నడిపిస్తే అలా ముందుకు వెడదామని జీవించాడు. యోసేపు దేవుని భయం కలిగి జీవించాడు. దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాడు. దేవుని చిత్తము ఎలా ఉంటే నా జీవితంలో అలాగే జరగని అని జీవించాడు. దానికి ప్రతిఫలముగా 30 సంవత్సరాల తర్వాత ఆ విధేయత, 30 సంవత్సరాల విధేయత గల ఆ జీవితానికి ప్రతిఫలముగా అద్భుతమైన ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడు. అది ఆశీర్వాదం యొక్క రహస్యము. ఆశీర్వాదం అంటే దేవుని కృప, ఆశీర్వాదం అంటే దేవుని తోడు, ఆశీర్వాదం అంటే దేవుని ప్రణాళికలో ఉండడము. దేవుణ్ణి కలిగి మనం దేవుని ప్రణాళికకు లోబడి జీవిస్తుంటే ఎలా ఆశీర్వదించాలో, ఏ విధంగా ఆశీర్వదించాలో దేవుడు చూసుకుంటాడు. ఎక్కడికి నడిపించాలో అక్కడికి దేవుడు మనలను నడిపిస్తాడు. యోసేపుకు తెలియదు తనకు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్నాడని, దేవుని ప్రణాళికలో ఉన్నానని. వారు తాను ఐగుప్తు దేశానికి ప్రధాని కాబోతున్నాను యోసేపు చేసింది, దేవుడు ఏ పరిస్థితిలో తను ఉంచినా ఆ పరిస్థితికి అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకొని జీవించాడు. దేవునికి భయపడి, దేవునికి లోబడి జీవించాడు. మనము చూస్తాము, యోసేపు పాపానికి భయపడ్డాడు, అపవిత్ర కార్యము చేయుటకు భయపడ్డాడు. ఎట్లా నేను ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటాను, దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు ఊరుకుంటాడా, ఎట్లు నేను దేవుని శిక్షణ నుంచి తప్పించుకోగలను? నన్ను పుట్టించి పోషించి నన్ను జీవింపచేస్తున్న, ఆయుష్ను పొడిగిస్తున్న ఆ దేవునికి వ్యతిరేకంగా ఎట్లా తప్పు చేస్తాను? ఆయన మచ్చని పనిని ఎలా చేస్తానని పోతీఫరు భార్య కవ్వింపులకు, సరసాలకు యోసేపు లొంగలేదు. ఆదికాండం 39:9 చూస్తాము, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతోనూ, ఒక 25 ఏళ్ల కుర్రవాడు, అందమైన కుర్రవాడు పాపము చేయడానికి భయపడుతున్నాడు, తప్పు చేయడానికి భయపడుతున్నాడు. ఎందుకు? ఒకవేళ ఆమె భర్తకు తెలిస్తే తన జీవితంలో నాశనం అయిపోతుందనో, లేక ఉరి తీయబడతాడోనో కాదు, దేవునికి భయపడి చేయలేదు. ఈ యొక్క సంఘటన మనకు తెలియజేస్తుంది యోసేపు ఎంత భయపడుతున్నాడో, దేవునికి ఎంత భక్తిగల జీవితం జీవిస్తున్నాడో. అలాగే ఒకసారి ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనం మనం చూద్దాం. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తు ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతడు చేసిన దంతయు యెహోవా అతని చేతిలో సఫలపరచననియు అతని యజమానుడు చేసినప్పుడు ఏం చేసినాడంట? ఇంటి మీద విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. అలాగే 39వ అధ్యాయము 21 చూద్దాం. అయితే యెహోవా యోసేపుకు తోడేయండి, అతని యందు
కనికరపడి అతని మీద ఆ చెరసాల అధిపతికి కటాక్షము కలుగ చేసెను. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతనికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండెను. అతన్ని చేయనదంతే యెహోవా సఫల మగునట్లు చేశాను. పై వాక్యాలు కనుక మనం చూస్తే యోసేపు పోతీఫరులో ఇంటిలో బానిసగా ఉన్నప్పుడు కానీ, జైలులో ఉన్నప్పుడు కానీ వెనక నుండి నడిపిస్తున్నారు. ఎవరు? యెహోవా దేవుడు వెనక ఉండి నడిపిస్తున్నాడు. యెహోవా దేవుడు తోడుగా ఉండి యోసేపును ప్రతి విషయంలో నడిపించాడు. అలాగే యోసేపు జైలుకు వెళ్ళడం కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమే. కానీ యోసేపుకు తెలియదు తను దేవుని ప్రణాళికలో ఉన్నాడని, దేవుడు తన వెనక ఉండి నడిపిస్తున్నాడని. కేవలము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడంతే. దేవుడు తోడుగా ఉండి యోసేపు వెడుతున్న ప్రతి పరిస్థితుల్లో తోడుగా ఉండి చక్కగా నడిపించాడు. అదే జరుగుతుంది ఎవరి విషయంలోనైనా. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోబడి ఆయనకు భయపడి జీవిస్తూ ఉంటే చాలు. దేవుడే చూసుకుంటాడు, వెనక ఉండి నడిపిస్తాడు, చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. అతి శ్రేష్టమైన దీవెనలకు పాత్రులుగా చేస్తాడు. శ్రేష్టమైన దీవెనలు కుమ్మరిస్తాడు. దీవెనల కొరకు, ఆశీర్వాదాల కొరకు ప్రాకులాడవద్దు. దేవుని కొరకు ప్రాకులాడుదాము. దేవుని కొరకు ప్రాకులాడుదాము. దేవుని అనుగ్రహం కొరకు ప్రాకులాడుదాము. దేవుడు ఎలాంటి జీవితం మనకు ఇచ్చిన ఆ జీవితానికి ప్రభుకి ఇష్టమైన రీతిలో ప్రభుకు భయపడుతూ ప్రభుకు విధేయులమే జీవిద్దాము. అప్పుడు దీవెనలు మనలను వెతుక్కుంటూ వస్తాయి. మనం వాటి కొరకు ప్రాకులాడక్కర్లేదు. మనము వాటి కోసము ప్రాకులాడ అక్కరలేదు. ప్రభుని అడుగుదాము, కృప చూపమని తలలు వంచండి, ప్రార్థిద్దాము. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అవును ప్రభువా, యేసేపు తండ్రి ఏ పరిస్థితిలో ఉన్న ప్రభు, ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభువా నా తండ్రి కుడికి కానీ ఎడమక కానీ తిరగకుండా ప్రభువా నీకు భయపడుతూ నీకు లోబడి జీవించాడు. నా తండ్రి నాయన శ్రేష్టమైన దీవెనలకు పాత్రులయ్యాడు తండ్రి. ఒక గొర్రెలు కాచుకునే కుర్రవాడు తండ్రి నాయన ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యాడు తండ్రి. అవును ప్రభువా నా తండ్రి నాయన, అవును ప్రభువా నా తండ్రి నాయన, మేము నీకు లోబడి జీవిస్తుంటే, నిశ్చిత ప్రకారం జీవిస్తుంటే నా తండ్రి మమ్మల్ని ఎలా ఆశీర్వదించాలో, ఏ స్థితిలో ఉంచాలో ప్రభువా, ఆ స్థితిని నువ్వు ఎన్నుకొని ప్రభువా ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన ఆశీర్వాదాలకు మన పాత్రలుగా చేస్తావు. ఈ సత్యాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. విన్న వాక్యాన్ని తండ్రి ప్రతి బిడ్డ మనసులో ఫలింపచేసి స్థిరపరచమని నాయన నీ చేత ఆశీర్వాదాలు పొందుకునే జీవితము నా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రభు జీవించుటకు కృప చూపమని నా దేవుడు, నా ప్రభువు, నా జర్రైడని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.